ప్రజల మనిషి, సేవాభావాలు పొందుపుచ్చుకొని ప్రజాసేవే ధ్యేయంగా ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ ప్రజల మనిషిగా ఎదిగి మా ప్రజల మనిషి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన శ్రీ షేక్ మదర్ సాహెబ్ గారికి ముందుగా నా నమస్కారం. టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం. ముందుగా మా వైటీవీ ప్రేక్షకులకు మీ పరిచయ కార్యక్రమాన్ని వివరించండి. నా పేరు షేక్ మదర్ సాహెబ్. నేను తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది ఎన్టీఆర్ అభిమానిగా, ఎన్టీఆర్ జిల్లా అభిమాన సంఘాల అధ్యక్షుడిగా గత రాజకీయాల్లో రాకముందు ఒక 15 సంవత్సరాలు ఎన్టీఆర్తో సంబంధాలు ఉన్నాయి కాబట్టి అతను మద్రాసులో సినిమా యాక్టర్ ఉన్నప్పుడు నేను అనేక సార్లు ఆయనపై అభిమానిగా కలిశాను కాబట్టి ఆ అభిమానంతో నేను తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో రావడం జరిగింది. ఆనాడు ఈ జిల్లాలో అభిమాన సంఘాలందరినీ కూడా దగ్గరగా చేర్చుకొని మార్చి 29, 1982లో ఎన్టీ రామారావు గారు హైదరాబాద్లో పార్టీ పెట్టిన రోజున నాతో పాటు ఒక 5 అభిమానులు హాజరై అక్కడ పార్టీ పెట్టినాడు ఎన్టీ రామారావు గారిని కలిసి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అభిమానులందరినీ పోగు చేసుకొని ఎన్టీఆర్ యువసేన పేరు మీద ఒక ఆఫీసు ఓపెన్ చేసి అక్కడే తెలుగుదేశం పార్టీ జెండా ఏర్పడిన తర్వాత తొలి జెండాని ఈ జిల్లాలో ఎన్టీఆర్ అభిమాన సంఘాల నాయకుడిగా నేను ఎగరేయడం జరిగింది. ఆనాటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఒక కార్యకర్తగా ఒక నాయకుడిగా కొనసాగుతాం. మీ జన్మస్థలం ఎక్కడ, అసలు మీ కుటుంబ వివరాల గురించి కొంచెం చెప్తాను. నాది ఓనకల్ మండలం ముష్టిగుంట గ్రామం. ఒక మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన అతన్ని. నాకు మా నాన్నగారు వ్యవసాయం చేసేవాళ్ళు. నేను కూడా గ్రాడ్యుయేషన్ చేశాను. బీకామ్ 1974లో పూర్తి చేశాను ఖమ్మంలోనే. అయితే కేవలం ఎన్టీ రామారావు గారితో అభిమానంతోనే రాజకీయాలకు వచ్చాను. అంతకుముందు రాజకీయాలు లేవు నాకు. అసలు మీరు ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు? 1982లో ఎన్టీ రామారావు గారు పార్టీ పుట్టినరోజే అటెండ్ అయ్యి ఆనాటి నుంచే రాజకీయాలకు వచ్చారు. రాజకీయాల్లో రావడం గల ప్రధాన కారణం ఏంటి? ఎన్టీ రామారావు గారి మీద అభిమానం, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత భావం. మా కుటుంబంలో ఎవరు రాజకీయాల్లో లేరండి. మేము 4 అన్నదమ్ములు, 2 గవర్నమెంట్ టీచర్లుగా కొనసాగుతూ ఉన్నారు. మా పెద్దన్నయ్య మాత్రం ఇంటి దగ్గర వ్యవసాయం చేస్తూ ఉన్నారు. నేను ఒక్కడే రాజకీయాలకు వచ్చాను. రాజకీయాలకు వచ్చిన తర్వాత 1987లో ఖమ్మం ముస్తఫానగర్ ఏరియాలో గల ఆనాటి వార్డులో మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికయ్యాను. తర్వాత వైస్ చైర్మన్గా కూడా పోటీ చేశాను. వైస్ చైర్మన్ టాస్క్లో ఓడిపోయాను. 1995లో ఎన్టీ రామారావు గారు మున్సిపల్ చైర్మన్ సీట్ ఇచ్చారు. మున్సిపల్ చైర్మన్గా కూడా పోటీ చేశాను, ఓడిపోయాను. ఆ తర్వాత 96లో చంద్రబాబు నాయకత్వంలో, ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వంలో 1997లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా దాదాపు 8.5 సంవత్సరాలు చైర్మన్గా కొనసాగాను. తర్వాత జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా 2 టర్మ్స్ చేశాను. అలాగే ఈ పట్టణంలోకి అధ్యక్షుడిగా దాదాపుగా 8 సంవత్సరాలు పనిచేశాను. పార్టీ పుట్టిన కాడ నుంచి ఈనాడు జిల్లా సమన్వయ పార్టీ కార్యదర్శిగా, జిల్లా పార్టీని కోఆర్డినేషన్ చేసే కార్యదర్శిగా దాదాపుగా 7-8 సంవత్సరాలు కొనసాగుతూ ఉన్నాను. ప్రస్తుతం ఆ కోఆర్డినేషన్ సెక్రటరీగానే కొనసాగుతూ ఉన్నాను. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పటిష్టం కోసం నా జీవితాంతం 30 సంవత్సరాలు పార్టీ కోసమే, పార్టీ డెవలప్మెంట్ కోసమే పనిచేశాను తప్ప వేరే ఆలోచన లేదు. నన్ను నమ్ముకున్న పార్టీ క్యాడర్ కూడా ఇవాళ పార్టీ కోసం ఆర్నిషలు పనిచేయడానికి సిద్ధంగా ఉంది. నేను కూడా తెలుగుదేశం పార్టీ పట్ల విధేయతతో, ఆనాడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ కాబట్టి విధేయతతో, వినమ్రతతో పార్టీ అభివృద్ధికి పాటుపడతానని చెప్పి మీ వైటీవీ ద్వారా కార్యకర్తలకు ప్రజలకు తెలియజేస్తాను. రంగులు మార్చుతున్న రాజకీయ నాయకులు వీళ్ళు ప్రజలకు సేవ చేయడానికి కోసమా, లేక వాళ్ళ పదవుల కోసం? అందరూ రాజకీయ నాయకులు పదవుల కోసమే అనుకోను నేను. ఎందుకంటే పార్టీ కోసం అవసరాన్ని బట్టి ప్రజలు కోరుకుంటే వేరే పార్టీలో పోయి సేవ చేయడంలో తప్పులేదు. కాబట్టి ఆయన వ్యక్తిత్వం మీద ప్రజలు చూస్తూ ఉన్నారు.
ఈ పదవి కోసం మారిందా లేకపోతే ప్రజాసేవ కోసం మారిందా అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎక్కువ శాతం అయితే ఈనాటి రాజకీయాల్లో పదవులు అనేది వాళ్ళ స్వలాభం కోసమే మారుతూ ఉన్నారు. అయితే ప్రజలు కోరుకున్నప్పుడు, కార్యకర్తలు కోరుకున్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరన్నా కొంతమంది నాయకులు పార్టీ మాటల్లో తప్పు లేదనుకుంటారు. ఈరోజు డబ్బే రాజకీయంగా మారిపోయింది, దానిపై మీ స్పందన ఏంటి? డబ్బే రాజకీయంగా మారడం అనేది రాజకీయ నాయకులు నేర్పిందేనండి. నేను గతంలో మున్సిపల్ చైర్మన్గా పోటీ చేసినప్పుడు నేను ₹1 కూడా ప్రజలకు ఇచ్చిన వాడిని కాదు. కేవలం ప్రచారం, నాకు ఓటేయండి అని చెప్పి గల్లీ తిరిగినాను తప్ప ₹1 ఇచ్చినాను కానీ మార్పులు, కాలానుగుణంగా మార్పులు వచ్చాయి. ఇవాళ అనేక కోట్ల రూపాయలు ఎలక్షన్స్లో ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది. ఈరోజు రాజకీయ పార్టీలో వర్గపోరు ఎక్కువగా ఉందని తెలుస్తుంది, దానిపై మీ భావన ఏంటి? రాజకీయ పార్టీలో వర్గపోరు అనేది ఆధిపత్య పోరు. అది ఒకే పార్టీలో ఉంటూ నా మాట చాలా ఈ పార్టీలో అనేది ఒక భావన నాయకత్వానికి ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా సమకాలిక నాయకులు ఉన్నప్పుడు తప్పనిసరిగా వర్గపోరు కోసం గ్రూప్ రాజకీయాలు, ముఠా రాజకీయాలు నడుపుకోవడం సాగింది. రాజకీయాల్లో వారసత్వం అవసరం. రాజకీయాల వారసత్వం అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అసలు ముందు అక్కడే ఢిల్లీలోనే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ యొక్క వారసత్వ రాజకీయాలే కొన్ని చోట్ల అదే అలవాటుగా ఉన్నాయి. కానీ ఎన్టీ రామారావు గారు తన కుటుంబాన్ని మాత్రం ఎన్నడూ రాజకీయ వారసత్వానికి తీసుకొచ్చిన పాపాన పోలేదు. వారసత్వ రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ దూరంగానే ఉంటుంది అనుకుంటున్నాను. సో మీ రాజకీయ జీవితంలో ప్రజలకు చేసిన పనులేమిటి, ఇంకా మీరు ఏం చేయదలుచుకున్నారు ప్రజలకి? నేను 1987లో మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికయ్యాను. 92 వరకు కౌన్సిలర్గా ఉన్నాను. నా వార్డు ప్రజలకి నేను ఆనాడు కొత్తగా వచ్చిన రేషన్ కార్డులు ఇప్పించడం కానివ్వండి, తర్వాత తుఫాన్ వచ్చింది, వాళ్ళకి ఇల్లు నిర్మాణం కోసం డబ్బులు ఇప్పించడం కానివ్వండి, నా వార్డు ప్రజలు సంతృప్తికరంగా వాళ్ళకి ఏం కావాలన్నా కొత్తగా ఏర్పడ్డ కాలనీలకి కరెంటు సదుపాయం కల్పించడం కానివ్వండి, ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది. అనేక కార్యక్రమాలు ఆనాడు ఆ వార్డు ప్రజలకు అందించాను. వాళ్ళ అవసరం మేరకు కష్టపడి పనిచేశాననేది అనుకుంటా ఉన్నాను. అలాగే ఒక మైనార్టీ నాయకుడిగా, తెలుగుదేశం పార్టీలో ఒక మైనార్టీ నాయకుడిగా నేను చేయవలసింది, ఖమ్మం ప్రజలకు అందరికీ తెలుసు, ఖమ్మం నడిపడిన షాదీఖానా నిర్మాణం చేపట్టడం జరిగింది. అది నేను చంద్రబాబు నాయుడు డిసెంబర్ 25, 1998లో ఖమ్మం వచ్చినప్పుడు బహిరంగ సభలో బహిరంగంగా అడగటం జరిగింది. అడిగితే ఇమ్మీడియట్లీ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 30 లక్షలతోనే ఖమ్మం నడిపడిన ఉన్నటువంటి స్థలంలోనే 30 లక్షలతో షాదీఖానా నిర్మాణానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది 52 లక్షలతో పూర్తి చేయడం జరిగింది. ఇది మైనార్టీ నాయకుడిగా నేను మా మైనార్టీ సోదరులకి చేసినటువంటి ప్రథమ పని. అలాగే ఖమ్మంలో ఉన్నటువంటి అనేక మసీదులకి పునర్నిర్మాణం కోసం, రిపేర్ల కోసం 35,000 చొప్పున ఆనాడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో దాదాపు 80 మసీదులకి జిల్లాలో నేను పునర్నిర్మాణం కోసం పైసలు ఇప్పించడం జరిగింది. అలాగే ఖమ్మం పట్టణంలో ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వం లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ మధ్యనే మా ముస్తాఫా నగర్లో మసీద్ పక్కనే గల స్థలంలో 6.5 లక్షలు మా ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు గారి నిధులతోనే ఆడపిల్లలకు ఉర్దూ పాఠశాల కట్టి ఇవ్వడం జరిగింది. అది త్వరలోనే ఒక 4-5 రోజుల్లో ప్రారంభించడం జరుగుతుంది. అలాగే మేము ప్రకాష్ నగర్ మసీద్ నిర్మాణానికి అక్కడ స్థలాన్ని చూపించి ఆ స్థలంలో మసీద్ నిర్మాణానికి తగిన సహాయం కూడా ప్రభుత్వం ద్వారా ఇప్పించడం జరిగింది. అలాగే పాకబండ బజార్ మసీద్ కూడా అక్కడ ఎంపీ నిధుల నుంచి 5 లక్షల రూపాయలు ఇప్పించడం జరిగింది. లోకల్లో ఈదిగా మీకు తెలుసు, ఇప్పుడు గొల్లగూడెం ప్రాంతంలో 70 ఎకరాల వక్ఫ్ బోర్డులో 15 ఎకరాల స్థలాన్ని ఆనాడు షాదీఖానా ప్రారంభోత్సవానికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారితో ఒప్పించి 15 ఎకరాల్లో ఈదిగా స్థలాన్ని ప్రభుత్వం కేటాయించేదా ఆనాడు బహిరంగ సభలో ఆయనతో వాగ్దానం చేయించి ఆర్డర్ తెప్పించి ఇప్పుడు అందరం కూడా పండుగలకి రంజాన్ కానీ బక్రీద్ కానీ వస్తే
అక్కడికి పోయి ఈదిగాలో నమాజ్ చేయడానికి ముస్లిం సోదరులకు అవకాశం కల్పించడంలో ఒక మైనారిటీ నాయకుడిగా అధికారంలో ఉన్నప్పుడు నేను చేయాల్సిన పని మైనారిటీ సంక్షేమం కోసం పాటుపడ్డానని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ సోదరులకు ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాను. నా వంతు కార్యకర్తగా ఎప్పుడు నాయకుడిగా కార్యకర్త కూడా ప్రజల్లో మమేకమై కార్యకర్తల్లో మమేకమై ఎప్పుడు అందుబాటులో ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఖమ్మం ఆఫీసులో మదార్ సాబే తప్ప నేను తప్ప ఎవరు ఏ నాయకుడు కూడా 24 గంటలు అందుబాటులో ఉంటాను. నేనే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల నుంచి పార్టీ ఆఫీసులో కార్యకర్తల కష్టం కానీ ప్రజలు వచ్చిన అనేక ఇబ్బందులు కూడా వాళ్ళకి ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ తహసీల్ ఆఫీస్లో కానీ వాళ్ళకి సమస్యలు ఉంటే తీర్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. నా వంతు కృషి ప్రజల కోసం అనేక సంవత్సరాల నుంచి పాటుపడుతూ ఉన్నారని చెప్పి మీ ద్వారా మీ టీవీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాను. ఇప్పుడు యువత తమ పార్టీలోకి రావాలని అన్ని రాజకీయ పార్టీలు పిలుస్తుంది. మీ పార్టీలో యువతకి ఇచ్చే ప్రాధాన్యత ఏంటి? తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు కొత్త నాయకత్వాన్ని కొత్త యువరత్వాన్ని తెలుగుదేశం పార్టీని ఆనాడు ఎన్టీ రామారావు గారు రాజకీయాలతో సంబంధం లేని యువతను తీసుకొచ్చి ఆనాడు తెలుగుదేశం పార్టీ అనేక కొత్త యువకులకి రాజకీయాల్లో తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి గెలిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు ఆనాడు 30 సంవత్సరాల వయసు. తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి నాయకుడిని బాలసాంగేశ్వర గారు నన్ను అంటే అలాగే అందరినీ కూడా ఆనాడు యువతనే ప్రోత్సహించింది. ఈనాడు కూడా యువతకి తగిన ప్రాధాన్యత 40% తెలుగుదేశం పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్లోనే నియమావళిలోనే 40% యువతకి అవకాశం కల్పించాలని తెలుగుదేశం పార్టీ ఉద్దేశం. ఆ విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు యువతకి ప్రాధాన్యత కల్పిస్తూ ఉన్నారు. అలాగే అన్ని పార్టీలు కూడా యువతను ప్రోత్సహించారు. అంటే రాజకీయాలంటే ఈనాటి యువతకి మంచి అభిప్రాయం లేదు. ఆ యువతకి వచ్చి ఈ రాజకీయాలు ప్రక్షాళన చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ప్రజలకు సేవ చేసే ఒక వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉంది. కొంత పరిస్థితి దారుణంగా ఉన్న రాజకీయాలు దాన్ని యువత రాజకీయాల్లో పాల్గొని ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని కూడా బాగు చేయాల్సిన అవకాశం యువతకే ఉందని చెప్పి తెలియజేస్తుంది. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీ భవిష్యత్తు ఏమిటి? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఉన్నంత మంచి క్యాడర్ ఏ పార్టీకి ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గతంలో తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత అనేక సందర్భాల్లో కూడా తెలంగాణలోనే ఎక్కువ సీట్లు తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది. మొన్న కూడా టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని 2009లో పోటీ చేసిన టీఆర్ఎస్కి 9-10 సీట్లు వచ్చినా మాకు దాదాపు 40 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి క్యాడర్ మూలంగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు బాగానే ఉంటుంది. అంటే కొంత కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి తెలంగాణ ఇచ్చింది మేడం కొంత సెంటిమెంట్ పనిచేయవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ బలీయమైన శక్తిగా 4-5 జిల్లాల్లో బలంగా ఉంది. ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాదు, తర్వాత మహబూబ్నగర్ జిల్లా లాంటి జిల్లాల్లో ఇంకా చాలా తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది కాబట్టి క్యాడర్ ఉంది. మొన్న ఒక రాత్రి 24 గంటలు పిలుపు ఇస్తేనే దాదాపుగా హైదరాబాద్కి కొన్ని వేల మంది కార్యకర్తలు తెలంగాణ ప్రాంత కార్యకర్తలు హాజరై అక్కడ నాయకులు చెప్పినటువంటి మాటలేని తెలంగాణలో పార్టీని బలహీన కోసం యువకులు అభిమానులు ప్రజల పట్ల తెలుగుదేశం పార్టీగా అభివృద్ధి చేసింది కాబట్టి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే పటేల్ పట్వారీ వ్యవస్థని ఆనాడు ఎన్టీ రామారావు తీసేసి బానిస సంఖ్యలను ఆనాడు ఉన్నటువంటి నిజాం ప్రభుత్వంలో ఉన్నటువంటి బానిస సంఖ్యల్ని తొలగించి మాండలిక వ్యవస్థ అంటే ప్రజలకు పరిపాలన దగ్గర ఉండాలనే ఆలోచనతోనే ఆనాడు ఎన్టీ రామారావు గారు మాండలిక వ్యవస్థ పెట్టి ఒక 25 గ్రామాలు మండలాన్ని ఏర్పాటు చేసుకొని ఆనాడు ప్రజలకు అతి దగ్గరగా ప్రభుత్వాన్ని చర్యలు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఇవాళ మీరు కొంతమందిని నమ్మినా నమ్మకపోయినా కొన్ని పార్టీలు పరిహాసం చేసినా కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అభివృద్ధి చేసింది అనేది సత్యం. అది ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి డోకా లేదు. అధికారం అనేది వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం బలమైన శక్తిగా తెలంగాణలో ఎదుగుతుంది. క్యాడర్ ఉంది, నాయకత్వం ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ డోకా లేదు. తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఈ తెలంగాణలో ఎదుగుతుందని చెప్పి మాత్రం తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీ ఎక్కడికి పోదు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ భవిష్యత్తులో ఒక పెద్ద పార్టీగా అవతరించడానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తాను.
కుల రాజకీయాల వలన పేద ప్రజల సమస్యలు తీర్చే పార్టీ లేకుండా దీనిపై మీ స్పందన ఏంటి? కుల రాజకీయాలు అంటే ఇప్పుడు ప్రతి కులానికి ఒక సంఘం, ప్రతి కులానికి ఒక కమిటీ. ఆ కమిటీలు ఏంటంటే ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మాకు సీటు కావాలా, మేము ఎక్కువ శాతం అని చెప్పి కుల రాజకీయాలు ఇవాళ కుల సంఘాలు అన్ని మొత్తం రాష్ట్రంలో అన్ని కులాల సంఘాలు ఉన్నాయి. అన్ని కులాలు కూడా మేము ఇంతమంది ఉన్నాం, ఇన్ని లక్షలాది మంది ఉన్నాం కాబట్టి మనకు తగిన ప్రాధాన్యం చట్టసభల్లో ఏర్పాటు చేయాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు అడుగుతూ ఉన్నాయి. కుల రాజకీయాలను బట్టి ఇక్కడ మైనార్టీస్ ఎక్కువ ఉన్న చోట మైనార్టీకి ఇవ్వాలని, ముస్లిం మైనార్టీలు ఉన్న చోట మైనార్టీకి ఇవ్వాలని, లేకపోతే బీసీలు ఎక్కువ ఉన్న చోట బీసీలకు ఇవ్వాలని ఈ కుల రాజకీయాలు అనేది అది అలవాటు అయింది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కుల రాజకీయాలే నడుస్తూ ఉన్నాయి. ఇంతకుముందు ఎవరిని పెట్టినా కుల రాజకీయాలు లేవు, కానీ ఇప్పుడు కుల రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. కులాన్ని బట్టి కులాన్ని కానీ ఎన్నికైన నాయకుడికి ప్రజలకి సేవ చేయాలని ఒక తలంపు ఉండాలి. నేను ప్రజల ద్వారా ఓటు ద్వారా నేను ఎమ్మెల్యే అయ్యాను, ఎంపీని అయ్యాను కాబట్టి నేను ప్రజలకు ఏం చేస్తున్నాను, కనీస అవసరాలు వాళ్ళకి తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నానా లేదా అని ఆలోచించుకొని ఆ నాయకుడు ప్రజల గురించి ఆలోచిస్తే ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. కులాల వారిగా గెలిచినా ఎవరు గెలిచినా కూడా నాయకుడికి ముందు సేవ చేయాలనే తలంపు ఉండాలి. ప్రజల దగ్గరకు పోయిన ప్రజలతో సంబంధం పెట్టుకొని ప్రజల కష్టాలు తీర్చాలనే ఆలోచన ఉండాలి. ఆలోచన ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రజా సమస్యలు తీర్చడానికి అవకాశం ఉంది. ప్రజా సమస్యలు మా పార్టీ తీర్చిందని చాలా గొప్పలు చెప్పుకుంటున్నాను. దానిపై మీ భావన ఏంటి? ప్రజా సమస్యలు అంటే ప్రజలకి కావాల్సిన మౌలిక సంక్షేమ కార్యక్రమాలు. ఇప్పుడు ఆనాడు ఎన్టీ రామారావు గారు ₹2 కిలో పెట్టిన తర్వాత ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం నాటికి పెట్టిన అంటే కొన్ని సమస్యలు పెడితే ప్రజలకు అందుబాటులోకి పోతా ఉన్నాయి. అలాంటి సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రజలు మాకు న్యాయం జరిగింది అనుకుంటారు. అయితే ఆ సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కూడా మనం నడిచే దారి బాగుండాలని, రోడ్డు నిర్మాణం చేపట్టాలని, అనేక కాలేజీలు రావాలని, వైద్యం బాగుండాలని, హాస్పిటల్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, విద్యలో కూడా విద్యార్థులకు అవకాశం కల్పించాలని, మంచి ఐఐటి లాంటి సంస్థలు రావాలని, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు అన్నీ తీసుకురావాలనే ఆలోచన ఉన్నప్పుడు ఏ నాయకుడైనా ఏ ప్రభుత్వం అయినా సఫలీకృతం కావాలనేదే ప్రజల కోరిక. సఫలీకృతం అయిన వాళ్ళే మళ్ళీ గెలవడానికి అవకాశం ఉంది. ప్రజల దగ్గర పనిచేయని వ్యక్తుల్ని గెలిపించడానికి ఇలా ప్రజలు కూడా సిద్ధంగా లేరు. ప్రజలతో మమేకం అయితేనే, ప్రజలతో కలిసి పని చేస్తేనే, ప్రజలకు సమస్యలు తీరిస్తేనే ఏ రాజకీయ నాయకుడు మనం కూడా సాగించగలడు, భవిష్యత్తులో రాజకీయ నాయకుడికి ఎదగలడు. అసలు ప్రజానాయకుడు అంటే ఎలా ఉండాలి, ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి? ప్రజానాయకుడు అంటే ప్రజల కోసమే పనిచేసే వ్యక్తిగా, నాయకుడిగా కొనసాగాలి. అంటే ప్రజల అవసరాలు తీర్చుకుంటూ ఏదైతే నిన్ను నమ్ముకున్న ప్రజలు, నిన్ను ఎన్నుకున్న ప్రజలు ఉన్నారో వాళ్ళ కష్ట సుఖాల్లో భాగం పంచుకుంటూ నిరాడంబరంగా, అందరికీ ఆదర్శప్రాయంగా, ప్రజల్లో తలలో నాలుకలాగా అతను వ్యవహరిస్తూ వారి కష్ట సుఖాలను బాధలు పంచుకుంటూ వారి అవసరాలను వాళ్ళ తీర్చుకుంటూ ప్రజల్లో మమేకం కలిగిన వాడే ప్రజానాయకుడు. ప్రజల కష్ట సుఖాలు తీర్చి ప్రజల్లో మమేకమైన వాడే ప్రజానాయకుడు. ఈనాటి ప్రజానాయకులు నాయకుడు అంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏదైతే గెలిచిన తర్వాత ప్రజల కోసమే చేయాలనే తపనతోనే రాజ్యాధికారం చేశాడో అలాంటి నాయకత్వం ప్రజలతో మమేకమైనటువంటి నాయకత్వమే కావాలి. కాబట్టి అలాంటి వాళ్ళ నాయకులే నాయకులు. కొంతమంది ప్రజానాయకులుగా ఎదిగి ప్రజల సమస్యలు పట్టించుకోవటం లేదు, ప్రజలను దోచుకుంటున్నారు. దానిపై మీ స్పందన ఏమిటి? ప్రజల్ని దోచుకోవడం అనేది, ప్రజల సొమ్ముతోనే దోచుకోవడం అనేది ఏ నాయకుడు అంత ధైర్యం చేస్తుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి ప్రజా అవసరాలు తీర్చేటటువంటి ఆర్థిక వనరులలో ఇవాళ ప్రజానాయకులు అందరూ కూడా అవకాశాలు వచ్చిన మేరకు తిందామనే ఆలోచనతో మేము గెలిస్తే ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నాము, కానీ ఆ ఖర్చుల్ని ఎట్లా పూడ్చుకుందామని చెప్పి కొంత నాయకులు ప్రయత్నం చేస్తారో అది యథార్థం. అది ప్రజలకు కూడా తెలుసు. అంటే ప్రజలు కూడా ఇవాళ అనేక సందర్భాల్లో ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటారా అంటే ఆ పరిస్థితి కూడా ప్రజల్లో లేదు. ఎందుకంటే ఇవాళ రేపు మంచికంటి రామకృష్ణరావు సిపిఎం పార్టీ ఉన్నాడు,
అలాంటి నాయకుడిని పార్టీ పరంగా మనం ఎన్నుకున్న ఇవాళ వాళ్ళ కుటుంబం కూడా ఆర్థిక పరిస్థితులు చితికిపోయింది. అంటే అలాంటి నాయకుడు ప్రజానాయకులు ఇప్పుడు ఉన్నారంటే మనం దివిటీ పెట్టి ఎతికినా దొరికే పరిస్థితులు లేవు. ఇప్పుడు ఒక నాయకుడు సైకిల్ మీద తిరిగితే వాడిని పనికిరాని చెత్త నాయకుడు కింద లెక్కేస్తున్నారు ఈ ప్రజానికి. ఒక 40 లక్షల కారులో వచ్చి దిగితే వాడు ప్రజానాయకులుగా కనపడతారు. అంటే ప్రజల్లో కూడా ఆలోచనలో మార్పు వచ్చాయి. డబ్బుల్లోనే ప్రజానాయకుడు, డబ్బు లేని సామాన్య కార్యకర్త ఇతన్ని చేయలేడు, మాకు సేవ చేయలేడు అనే భావన ప్రజల్లో ఉంది. కాబట్టి నాయకులు కూడా మాకు వచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుందామని స్వలాభం కోసం ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రజల్లో కూడా మార్పు అనేది ప్రజలకు మనసుకు తెలుసు. మార్పు అంటే ఏంటంటే ఇప్పుడు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. కేవలం అవినీతి మీద ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని 38 స్థానాలు గెలిపించారంటే, ₹1 ఖర్చు కొట్టకుండా తిరిగినటువంటి కార్యకర్తలు గెలిపించారంటే అది ఒక అసదాయకమైన ప్రజలు కూడా గమనించాలి. అలాంటి నాయకత్వాన్ని మనం ఎన్నుకొని మనకి సేవ చేస్తారనే ఆలోచన ప్రజలకు వచ్చినప్పుడు అలా గెలిచిన నాయకుడు కూడా ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. డబ్బులు పెట్టి గెలిచిన నాయకుడు మళ్ళీ డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ప్రజలు కూడా గమనించాలి. ప్రజలు కూడా ఒక పోటీ చేసిన వ్యక్తుల్లో మంచి నాయకుడిని, మనకు సేవ చేస్తున్న నాయకుడినే ఎన్నుకోవడానికి ప్రయత్నం చేయాలి. పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ నాయకత్వం మనకు ఉపయోగపడుతుందా లేదని కూడా ప్రజలు ఆలోచించి ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నాయకుడు డబ్బులు ఖర్చు పెట్టి గెలిచాడంటే మళ్ళీ సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. మంచి నాయకుడిని మీరు ఎన్నుకున్నారంటే, పేద నాయకుడిని ఎన్నుకున్నారంటే ఆ పేదవాడు మీలోనే కలుస్తాడు, మీకే సేవ చేస్తాడు, మీకే ఉపయోగపడతాడు. లేకుండా ఉండాలంటే రాజకీయాల్లో రావాలా, రాజకీయ నాయకుల్లో రావాలా, లేకపోతే ప్రజల్లో రావాలి? ఈ మార్పు అనేది ఉభయత్రా రావాలి. ప్రజల్లో రావాలా, మనం డబ్బు తీసుకోకుండా ఓటేయాలనేది ప్రజల్లో రావాలా, డబ్బు ఖర్చు పెట్టకుండా అన్ని పార్టీలు అంటే ఎలక్షన్ కమిషన్ తీసుకున్న చర్యలను కూడా ఇలా దొంగదారిన డబ్బు ఖర్చు పెడతాను రాజకీయ నాయకులు. కానీ రాజకీయ నాయకులు కూడా మీకు బాగా ఎన్టీ రామారావు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు గారు ఉన్నంత కాలం కూడా డబ్బు ప్రభావం లేదు. ఓన్లీ ప్రజాసేవకే చేసేటువంటి వ్యక్తులనే ఎన్నుకున్నారు తప్ప డబ్బు ప్రభావం ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వస్తూ ఉంది, 15 సంవత్సరాల నుంచి ఆ డబ్బు ప్రభావం ప్రజలకు అలవాటైంది, నాయకులు ఖర్చు పెట్టడం జరిగింది. కాబట్టి డబ్బు ప్రభావం అనేది నాయకత్వం పార్టీలలో కూడా రావాలా, ఆలోచన ప్రజల్లో కూడా కలగాలి. డబ్బు తీసుకోకుండా ఓటేయాలనే ఆలోచన వాళ్ళకి రావాలా. ప్రజలు ఖర్చు పెట్టద్దు, మేము ఓటేస్తే వేశారు, లేకపోతే ఓడిపోతారనే భావన నాయకత్వంలో రానప్పుడు డబ్బు ప్రభావం తగ్గడానికి అవకాశం ఉంది. జిల్లాలో ఉన్న అన్ని పార్టీల్లో కల్లా మీ పార్టీలో ఎక్కువగా వర్గపోరుందని ప్రజలు అంటున్నారు. దానిపై మీ స్పందన ఏమిటి? తెలుగుదేశం పార్టీ అతి పెద్ద పార్టీ ఈ జిల్లాలో. నాయకత్వం ఆధిపత్య పోరు అనేది సహజంగా రాజకీయ పార్టీలో ఉంటుంది. నా మాట చల్లాలా, నేను నాయకత్వం చేశాను కాబట్టి నాదే చల్లాలనే భావన ఉండటం వల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నం కావచ్చు. కానీ కార్యకర్తలు అలా లేరు. కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానంగా ఉన్నారు. కార్యకర్తలు ఎవరు పోటీ చేసినా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే వచ్చే పదవుల కోసం కొంతమంది నాయకులు కొన్ని ఆరాటపడి ఏదో ఒక నలుగురిని ఎమ్మటేసుకుని తిరిగినంత మాత్రంలో అది గ్రూప్ రాజకీయాలకు పార్టీకి నష్టం లేదు. పార్టీ కూడా క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం పార్టీ. దీంట్లో ఆనాడు ఎన్టీ రామారావు నుంచి కానీ చంద్రబాబు నాయుడు నుంచి కానివ్వండి, క్రమశిక్షణ అనేది పార్టీకి అలవాటైంది, కార్యకర్తలకు అలవాటైంది. కాబట్టి ఎవరు ఏ గ్రూపులో ఒక నాయకుడిని ఇప్పుడు నలుగురు అభిమానిస్తారు, ఇంకో నాయకుడిని నలుగురు అభిమానిస్తారు. అలాగే పార్టీ కార్యకర్తలు నలుగురు అటు తిరిగినంత మాత్రం ఆయన గ్రూప్ లీడర్ అని, ఒక నలుగురు ఇటు తిరిగినంత మాత్రం గ్రూప్ లీడర్ అని కాదు. పార్టీ నాయకత్వం, రాష్ట్ర పార్టీ ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలు చేయడానికి కార్యకర్తలు నాయకత్వం అందరూ కట్టుబడి ఉండాల్సిందే, అందరూ కలిసి పనిచేయాల్సిందే. రేపు అన్ని స్థానాల్లో పోటీ చేసిన కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి పనిచేసి తెలుగుదేశం పార్టీ గెలుపు కృషి చేస్తారని చెప్పి మనం తెలియజేస్తాం. కార్యక్రమం ద్వారా
ప్రజలకి మీ పార్టీ కార్యకర్తలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా ప్రజలకి 2014 ఎన్నికల్లో ఒక మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలి. పనిచేసి మీకు అందుబాటులో ఉన్న నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిందిగా కోరుతాను. అది కూడా నీతి నిజాయితీగా మీకోసం మీ అభివృద్ధి కోసం పాటుపడే నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిందిగా ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకత్వం ఏదైతే ఆదేశాలు ఇస్తుందో, ఎవరినైతే ఇక్కడ అభ్యర్థులుగా పోటీ నిలుపుతారో వాళ్ళందరి విజయానికి కృషి చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోరుతాను. ఎందుకంటే గతంలో ఇక్కడ కమ్యూనిస్టులకి పొత్తు విషయంలో కమ్యూనిస్టులకు ఇచ్చిన ఒక సిన్సియర్ కార్యకర్తలుగా ఆనాడు కమ్యూనిస్టులను గెలిపించాం. ఈనాడు తెలుగుదేశం పార్టీ నాయకత్వం పోటీ చేస్తుంది కాబట్టి తెలుగుదేశం నాయకత్వాన్ని గెలిపించి ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేదని చెప్పి ప్రయత్నం చేసి ఇక్కడకు నాయకత్వాన్ని మొత్తాన్ని కూడా గెలిపించవలసిందిగా మా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తాం. మా ప్రజల మనిషి కార్యక్రమంలో పాల్గొని మీ విలువైన సమాచారాన్ని అందించినందుకు మీ కృతజ్ఞతలు. ఓకే, థ్యాంక్ యూ.